కలిసి ఈ డ్రగ్స్ పై దండయాత్ర 2.0 కార్యక్రమంలో వారు సహాయ సహకారం అందజేస్తున్నందుకు సుజనా ఫౌండేషన్ వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకు అందరికీ తెలుసు డ్రగ్స్ పై దండయాత్ర అనే కార్యక్రమం మనము చేపట్టి జిల్లాలో 510 కిలోమీటర్లు 5 మంది మహిళా పోలీస్ అధికారులు వారు తిరిగి ఒక ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావడం మీకు అందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగా సమాజంలో ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో పెద్ద ఎత్తున దీని మీద చర్చ జరిగింది. డ్రగ్స్కు వ్యతిరేకంగా అందరూ నినదించాలా అన్న ఒక కోరిక అందరిలో కలిగింది. సో దాని కంటిన్యూషన్లో ఇప్పుడు మనం డ్రగ్స్ పై దండయాత్ర 2.0 అనే కార్యక్రమాన్ని చేపట్టి ముందు 3000 కిట్స్ అనుకున్నాం, అది ఇప్పుడు 10,000 కిట్స్ చేయాలనేది ఆలోచనలో ఉన్నాం. ఇందులో బాడీలీ అఫెన్సెస్లో పార్టిసిపేట్ చేసిన వాడు, ప్రాపర్టీ అఫెన్సెస్లో పార్టిసిపేట్ చేసిన వాడు, రౌడీ, కేడీ, డీసీ, పోక్సో అఫెండరు, ఎన్డీపీఎస్ అఫెండరు, ఎవరైతే ఓపెన్ డ్రింకింగ్ ప్లేసెస్లో కనిపించేవాడు, మందు దాగి గొడవ చేసేవాడు, ఇంట్లో తల్లిదండ్రులను హింసించేవాడు, రోడ్డు మీద బలాదూరుగా తిరిగేవాడు, ఇటువంటి వాళ్ళందరూ ఎవరు కనిపించిన వాళ్ళందరి ముందు ఒక డ్రగ్ టెస్ట్ చేయాలనే డ్రగ్ డిటెక్షన్ కిట్ ఒకటి చేసుకొని వచ్చి వారిని ముందు వారి యూరిన్ కలెక్ట్ చేసి, సో ఆ యూరిన్ శాంపుల్ని మనము టెస్ట్ చేసి ఎవరు పాజిటివ్ ఉన్నారనేది తీసేది ఈ డ్రగ్స్ పై దండయాత్ర 2.0లో మొట్టమొదటి స్టెప్. తర్వాత వారికి రీహాబిలిటేషన్ ఒకవైపున, డ్రగ్ డీ అడిక్షన్ ఒకవైపున, కంటిన్యూస్ మానిటరింగ్ ఒకవైపున, కంటిన్యూస్ టెస్టింగ్ ఒకవైపున అనేది ఇందులో రెండో భాగం. సో ఇది జిల్లాలో ఒక 1 వీక్ క్రితం మనం స్టార్ట్ చేశాము. అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాయి. ఎందుకంటే ఎవరు పాజిటివ్గా ఉంటే వారి మీదనే టార్గెట్ ఐడెంటిఫై చేసి ఫోకస్డ్ ఇంటర్వెన్షన్గా మనం ముందుకెళ్లాలని చూస్తున్నాము. తర్వాత ఫ్యూచర్లో మోస్ట్లీ జూలై, ఆగస్ట్ నెలలో డ్రగ్స్ పై దండయాత్ర 3.0 కార్యక్రమం మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం. అందులో ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజ్లో 10th క్లాస్ దాటిన ప్రతి విద్యార్థి కూడా ఈ యూరిన్ డ్రగ్ డిటెక్షన్ టెస్ట్కి వారికి టెస్ట్ చేసి వారిలో ఎవరైనా కూడా ఈ గంజాయి సేవించినట్టు తేలితే వారి మీద కంటిన్యూస్ మానిటరింగ్ చేయడం అనేది డ్రగ్స్ పై దండయాత్ర 3.0 లక్ష్యంగా పెట్టుకున్నాము. ఇప్పటి వరకు ఈ దండయాత్ర 2.0 చాలా బాగా జరుగుతూ ప్రజల్లో ఒక మంచి స్పందన వస్తూ ఉంది. ఇది నిజంగా దండయాత్ర అంటే నిజంగానే మొదటి స్టెప్లో చైతన్యం, రెండో స్టెప్లో యాక్షన్. అందుకే యాక్షన్ ఆఫ్ అవేర్నెస్ అనే ఒక క్యాప్షన్ కూడా దీనికి పెట్టడం జరిగింది. సో ఆ పాత్రికేయ మిత్రులందరూ కూడా దీనికి సహాయ సహకారం అందజేస్తానని తెలియజేస్తూ, గౌరవ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని 2 మాటలు మాట్లాడుకోవాలి యాత్ర అని చెప్పి మనం గత 3 నెలల క్రితం ఈ పోలీసు స్టాఫే, పర్టికులర్గా ఉమెన్ స్టాఫ్ని రాష్ట్రం అంతా తిప్పటం, జిల్లా అంతా తిప్పటం కూడా చేసాం. దాని నుండి ముఖ్యంగా అవేర్నెస్ తీసుకురావటం ఇవన్నీ కూడా జరిగింది. అందరికీ తెలిసిందే, నేటి యువతే రేపటి మన భారతదేశాన్ని కాపాడే పౌరులు. ఈ యువతను కనుక సరైన మార్గంలో మనం పెట్టకపోతే భారతదేశం సరైన మార్గంలో ఉండలేదు. మనం ఎన్ని టెక్నాలజీలు మనం మాట్లాడినప్పటికీ డబ్బు శాశ్వతం కాదు. మనీ ఈజ్ ఓన్లీ ఎ మీన్స్, దట్ ఈజ్ నాట్ ఎన్ ఎండ్. కానీ ఆరోగ్యకరంగా ఉంటే, ప్రొడక్టివిటీ పెరిగితే ఏదైనా సాధించవచ్చు. ఈరోజు అందుబాటులో ఉన్న టెక్నాలజీతో కనుక యువతను కనుక సరైన మార్గంలో తీసుకొస్తే భారతదేశానికి, రాష్ట్రానికి, జిల్లాకి, నియోజకవర్గానికి అన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది. ఇది ఒక పోలీస్ కమిషనర్ గారో, ఒక ఎమ్మెల్యే గారో, లేదా ఒక గవర్నమెంట్ తలుచుకుంటే అయ్యే కార్యక్రమం కాదు. ప్రతి పౌరుడు కూడా, తల్లిదండ్రులు అండ్ జనరల్గా ఉండే ప్రతి ఒక్క సిటిజన్ కూడా దీని మీద ఒక కన్నేసి ఎక్కడైనా కనుక అనుమానంగా ఉంటే ఇమ్మీడియట్గా, పర్టికులర్గా సుజనా ఫౌండేషన్ వాళ్ళు 24/7 కార్యక్రమాలు పెట్టారు. సుజనా ఫౌండేషన్ ద్వారా కానీ డైరెక్ట్గా కానీ పోలీస్ స్టేషన్లో కనుక చెప్తే డెఫినెట్గా యాక్షన్ తీసుకొని, నేను ఇప్పుడే కమిషనర్ గారితో చెప్తా ఉన్నాను, వాళ్ళు ఒకవేళ దానికి ఆల్రెడీ అలవాటు పడి ఉంటే ఈ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఐడెంటిఫై చేసినాక వాళ్ళని మంచి మార్గంలో పెడతానికి రీహాబిలిటేషన్ ఏం చేయాలి, దానికి కూడా ఒక స్కీమ్ ఏదైనా వర్కౌట్ చేస్తే
నా వంతు నా సహకారం ఎప్పుడూ ఉంటుందని కూడా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఈ యూరిన్ టెస్టింగ్ కిట్స్ గురించి కూడా అడిగారు. సుజనా ఫౌండేషన్ వాళ్ళు అగ్రీ అయ్యారట, అది కూడా సంతోషం. వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తూ ప్రజలందరూ కూడా కలిసి ఒక ఎంపీఓ ఎమ్మెల్యేనో లేకపోతే ఒక జిల్లా ప్రెసిడెంటో వాళ్ళ వల్ల అయ్యేది కాదు. మన అందరం కూడా కలిసి పేరెంట్స్లో కూడా ఇంకొకసారి అవగాహన తీసుకొచ్చి డ్రగ్స్ వల్ల జరిగే నష్టం ఏంటనే తెలియపరిచి, ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ ఏ క్యూర్ అని వీటి జోలికి ఆల్రెడీ వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఇప్పుడు కమిషనర్ గారు ఎమ్మడబడతా ఉన్నారు, ఆల్రెడీ అందులో పడిన వాళ్ళని. కానీ పడకుండా ఉండటానికి దీని నుంచి అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళకి భయం పెట్టాలి. ఇప్పుడు ఏం జరుగుతుంది, సిగరెట్ ప్యాకెట్ మీద సిగరెట్ తాక వాళ్ళ లంగ్స్ అన్ని పాడైపోతాయని బొమ్మలేసి 75% ఫోటో దాకా వేస్తూ ఉన్నాం. కానీ దానివల్ల కొంత తేడా వచ్చింది, కానీ ఇంకా పూర్తిగా లేదు. ఇది కూడా మనం చెప్పగా కొంత తేడా ఉండొచ్చు, కానీ రిగరస్ పనిష్మెంట్ కనుక మనం చెప్పకపోతే తర్వాత వాళ్ళు పై చదువులకు వెళ్ళాలన్నా, డ్రైవింగ్ లైసెన్స్ రావాలన్నా, పాస్పోర్ట్ రావాలన్నా వీటన్నిటికీ కూడా ఇబ్బంది ఉంటుంది అని చెప్పి కొంచెం వైడ్ పబ్లిసిటీ చేస్తే తల్లిదండ్రులు కూడా భయపడతారు. ఇప్పుడు ఏదో ఆటకద్దనంగా వదిలేయటం కాదు చిన్నప్పుడు అని చెప్పి 10th క్లాసు తర్వాత అని అంటున్నారు. నేను కూడా 7th క్లాస్ నుండే మనం జాగ్రత్త పడితే బెటర్ అండి. ఎందుకంటే వాళ్ళు కొంతమంది చదువులో బాగా ఉండి కూడా వీటికి అలవాటు పడిన వాళ్ళు ఉన్నారు. ఐఐటీస్లో చదువుకున్న వాళ్ళకి సమస్యలు వస్తున్నాయి ఇప్పుడు. కాబట్టి పోలీసు వారి సహకారం డెఫినెట్గా కావాలి. చాలా సంతోషం, ఇనిషియేటివ్ తీసుకున్నందుకు మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెబుతూ ప్రజలందరూ కూడా బాగా అవేర్నెస్ ఉండి అప్రమత్తంగా ఉండి దీని మీద చేస్తే డెఫినెట్గా మా నియోజకవర్గమే కాదు, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ మొత్తం కూడా సుజనా ఫౌండేషన్ వాళ్ళతో మాట్లాడి ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ మొత్తం కూడా చేద్దామని చెప్పి నా ఉద్దేశం అండి. పోలీస్ కమిషనర్ గారు కూడా సహకరించి చేపించుకుంటే డెఫినెట్గా మా నియోజకవర్గం నుంచి ఉన్న వాళ్ళందరూ జగ్గేపేట అంటే ఉదయభాను గారు కానీ, ఇక్కడ కూడా మన ఉమ్మడి చంటి కానీ, మన శ్రీరామ్ కానీ వీళ్ళందరూ కూడా సహకరిస్తారు. బాగా అందరినీ వాడుకోండి. మా సుజనా మిత్రులు ఉన్నారు, అన్ని 3 పార్టీల వాళ్ళు ఉన్నారు. ఈవెన్ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని కూడా వాడుకోవచ్చు ఈ పనికి. మీరు వాళ్ళని కూడా కోఆప్ట్ చేసుకుంటే మంచి పనికి. ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ కావాలంటే ఫైట్ చేసుకుందాం. అది సో ఆ విషయం తెలియపరుస్తూ మీడియా వారికి కూడా మరొక్కసారి మీకు ధన్యవాదాలు చెబుతూ దీన్ని కొంచెం ఎక్కువ వైడ్ పబ్లిసిటీ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పై దండయాత్ర 2.0 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన